తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. కేబినెట్ విస్తరణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 27 నెలలు పూర్తయ్యాయి. అంటే పాలనలో సగం కాలం ముగిసింది. ఇక మిగిలింది కేవలం 2.5 ఏళ్ల సమయం మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారుతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన హోం, విద్యాశాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉండటం విశేషంగా మారింది. సాధారణంగా ఈ స్థాయి కీలక శాఖలకు ప్రత్యేక మంత్రులు ఉండటం ఆనవాయితీ. కానీ తెలంగాణలో మాత్రం 2.5 ఏళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఆశ్చర్యకరంగా ఈ అంశంపై ప్రతిపక్షం కానీ, స్వంత పార్టీ నేతలు కానీ పెద్దగా స్పందించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగుతుండడానికి ఒక కారణంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో పాలన కొనసాగిస్తూ మూసీ రివర్ డెవలప్మెంట్, పోర్ట్ సిటీ వంటి ప్రాజెక్టులతో ముందుకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు ఫోకస్ మొత్తం కేబినెట్ విస్తరణపై పడింది. గతంలో 2025 జూన్లో జరిగిన విస్తరణలో గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవులు దక్కాయి. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇంకా 3 స్థానాలు ఖాళీగా ఉండటం గమనార్హం. ఈ ఖాళీలే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో పూర్తి స్థాయి కేబినెట్తోనే ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి కేబినెట్ విస్తరణ ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు సినీ నటి, ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి. ఇటీవల ఎమ్మెల్సీగా నియమితురాలైన ఆమెకు ఈసారి మంత్రి పదవి దక్కడం దాదాపు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతుంది. గతంలోనే ఆమెకు ఈ హామీ ఇచ్చారని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఎంట్రీతో కేబినెట్లో కొత్త ఉత్సాహం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సామాజిక సమతుల్యత కోణంలో కూడా మార్పులు ఉండొచ్చనే సమాచారం. ఇప్పటికే ఎస్సీ వర్గానికి చెందిన దామోదర్ రాజనరసింహ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన నాయకుడిని కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఆలోచన జరుగుతుందట. ఈ క్రమంలో 2 ప్రస్తుత మంత్రులను తప్పించి 3కి కొత్త అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొని డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వొచ్చనే చర్చ నడుస్తుంది. అదే సమయంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ను పీసీసీ చీఫ్గా నియమించే అవకాశాలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే కేవలం విస్తరణ మాత్రమే కాకుండా పార్టీ లోపల పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ జరగొచ్చన్నమాట. ఇప్పటికే కొంతమంది మంత్రుల పనితీరుపై అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తరచూ వివాదాల్లో నిలిచే ఒక మంత్రి పదవి కోల్పోవడం ఖాయమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. దీంతో ఈ విస్తరణ కేవలం ఖాళీల భర్తీ కాకుండా ఒక విధంగా క్లీనప్ ఆపరేషన్గా మారే అవకాశం ఉంది. తాజాగా రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తన ప్రణాళికలను అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. మొత్తం మీద చూస్తే తెలంగాణలో త్వరలో భారీ రాజకీయ మార్పులకు నాంది పలికే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం వస్తుంది, ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.